ఎందుకు మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు? తలరాత. క్రషెస్ చాలా మంది అమ్మాయిలు ఉండుంటారు కదా సార్? ఎస్. ఈ రంగారావు గారు లాగా మీరు లోపల ఫోన్ చేసి చుట్టూ తీసుకుపోతా నా కొడక అని చెప్పాను. ఆ సైకో గాడిని కలవటానికి అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది. సడన్ గా మీరు ఆర్జీవీ గారు ప్రత్యక్షమయ్యారు. ఏమంటారంటే డిప్యూటీ స్పీకర్ గా మీరు ఆ పదం ఆ రోజు పొజిషన్ లో కూర్చున్నప్పుడు హౌస్ లో అప్పుడు హట్ అవ్వకుండా రాజుగారి గౌరవం ఒక్కటేనా, అధికారం వద్దా? ప్రజలకి ఏం చేయగలం ఆ పోస్టులో అంటే ప్రజలకు ఏం చేయలేం. ఆ సైకో గాడిని కలవటానికి అన్న వర్డ్ అన్న ఇట్స్ ఎ ఫ్యాక్ట్. హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారు పాలిటిక్స్ లో ఈరోజు. అందుకనే ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటున్నా. నమస్కారం అండి. ఇప్పుడు దాకా యూ హ్యావ్ వాచ్డ్ మై షోస్ సింగిల్ గా కూర్చుని నాకు నచ్చింది నేను ఇంతకాలం చెప్పాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అన్కన్వెన్షనల్ షో, దిస్ ఇస్ మై షో బై చంటి చౌదరి. యాక్చువల్లీ ఇక్కడ కూడా నా పెట్ నేమే పెట్టుకున్నాను, కామన్ ఓటర్ అంటే బాగోదు కాబట్టి. ఈ రోజు నా గెస్ట్ మోర్ దెన్ అ పొలిటీషియన్. నేను ఈయన గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం ఈజ్ అ హ్యాండ్సమెస్ట్ మ్యాన్ ఐ న్యూ. సార్ రఘురామ్ కృష్ణరాజు గారు నమస్కారం. నమస్తే. ఎందుకు మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు? నేను ఎప్పుడు అనుకుంటాను యూఆర్ వెరీ హ్యాండ్సమ్ ఇన్ యువర్ నో సినిమాల్లోకి ఎందుకు వెళ్ళా? పాలిటిక్స్ లో ఎందుకు వచ్చానంటే తలరాత. సినిమాల్లోకి రమ్మని ఎవరు అడగలేదా? సినిమాల్లోకి రమ్మని అంటే ఏదో కలిసి సినిమాలు చేద్దామని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ చెప్పారు. ఏదన్నా క్యారెక్టర్స్ కొన్ని చేయొచ్చు కదా అని కొంతమంది. మెటీరియల్ మీరు లేదా నాకు యాక్చువల్గా నా యంగేజ్లో ఏమో హీరో క్యారెక్టర్ మెటీరియల్ అయినప్పుడు నాకు అసలు ఆ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు వాచ్ ఫిలిం. మూవీ బఫ్. నాకు నా 18th ఇయర్లో హీరో శోభన్ బాబు గారు నేను వెరీ క్లోజ్. నాకు 18 years అప్పుడు. ఓకే. బట్ ఇండస్ట్రీతో రిలేషన్స్ చాలా ఎక్కువ. యాక్టర్స్ తోటి ఫ్రెండ్షిప్స్, ప్రొడ్యూసర్స్తో, డైరెక్టర్స్తో. బట్ సమ్హౌ అంటే ఐ ఫెల్ట్ సిరీస్ రాజు గారు మనోడు మీరు. నేను ఇండస్ట్రీలో నెక్ డీప్ ఉండి తావరాకు మీద నీటి బొట్టులాగానే ఉన్నా. ఓకే. కానీ అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు కృష్ణంరాజు గారు ఉన్నారు. కృష్ణంరాజు గారు కష్టపడ్డారు, క్యారెక్టర్ రోల్స్ చేసి హీరో రోల్కి వెళ్ళారు. కానీ బై నేచరే యువర్ అ రెబెల్. ఇక్కడెక్కడ కూడా యు ఆర్ నాట్ లెస్ దెన్ అ రెబెల్. వాళ్ళందరూ కష్టపడితే ఆ పేరు వచ్చింది, మీకు న్యాచురల్గా వచ్చేసింది. మీరు ఇంత టాల్ ఉన్నారు, ఇంత హ్యాండ్సమ్ ఉన్నారు, పక్కన హీల్స్ వేసుకుని నుంచోడానికి ఇబ్బంది పడిపోయిన ముఖ్యమంత్రులు ఉన్నారు మీ పక్కన. ఇంతమందిని మీరు ఒక ఇన్ఫీరియారిటీ జోన్లోకి పంపించే చరిష్మా ఉన్నప్పుడు, ఇంత బ్యాక్గ్రౌండ్, యూర్ లిటరలీ రిచ్ మ్యాన్. వెన్ ఐ లుక్ ఇన్ టు యువర్ 2019 ఫైలింగ్స్, ఇవన్నీ చూస్తే యూర్ లిటరలీ రిచ్ పర్సన్. ఐఎమ్ సిట్టింగ్ విత్ మెగా పర్సన్. ఈరోజు సొంతంగా ప్రొడ్యూస్ చేసి మీ ఫ్యామిలీలో మీ గ్రాండ్ ఫాదర్, మదర్, అన్నపూర్ణి గారు కానీ అంటే నేను అసలు సినిమా ప్రొడక్షన్ అనేది ఇంత ప్యాషన్ అంటే సినిమా అంటే ప్యాషన్, నాకు ప్రొడక్షన్ అంటే ప్యాషన్ లేదు, యాక్టింగ్ అంటే ప్యాషన్ లేదు అస్సలు. యు నెవర్ ఫెల్ట్ యు నెవర్ ఫెల్ట్ యు ఆర్ రియల్లీ హ్యాండ్సమ్? నో హ్యాండ్సమ్ ఏదో అద్దంలో చూసుకున్నప్పుడు అనిపించవచ్చు. బట్ ఐ నెవర్ థాట్ ఐఎమ్ అన్ యాక్టర్ మెటీరియల్. అండ్ డెఫినెట్లీ మీకు క్రషెస్ చాలా మంది అమ్మాయిలు ఉండుంటారు కదా సార్? కాలేజ్ డేస్లో క్రషెస్ ఏమీ లేవు. కానీ నాకు
నేను కంటెస్ట్ చేశాను ఒక ఎలక్షన్లో. గేమ్స్ ప్రెసిడెంట్ అని ఆంధ్ర యూనివర్సిటీలో వీఆర్ హ్యావింగ్ 6 హాస్టల్స్. అందులో ఒక హాస్టల్ వచ్చి గర్ల్స్ హాస్టల్. ఆ హాస్టల్లో 40 votes ఉంటాయి. I got 39 votes. That says it everything. I got, but votes వచ్చినాయి అంతే. But yours is a very, అంటే మీది arranged marriage. మ్యారేజ్ నా అరేంజ్, మా మేనత్ కూతురే. ఓ, సొంత ఫ్యామిలీలో. మీరు పోస్ట్ చేశారు అన్నపూర్ణమ్మ గారితో ఫోటో, మీ అమ్మగారిని తలుచుకుంటూ. మై మదర్ నేమ్ ఇస్ ఆల్సో అన్నపూర్ణ. సో ఐ వాజ్ రికలెక్టింగ్, సార్ ఐ హర్డ్, నేను చదివిన దాని ప్రకారం యువర్ మదర్ ఇస్ అ గ్రేట్ పెయింటర్. మంచి ఆర్టిస్ట్, చాలా మంచి ఆర్టిస్ట్ అని విన్నాను. ఎక్కడన్నా షోకేస్ చేశారా సార్ ఇంట్లో? ఉన్నాయి, పైన ఉన్నాయి. ఆవిడ చేసి, ఆవిడ అంత ఈజీగా నాకు కూడా నేను బాగా రిక్వెస్ట్ చేస్తా కానీ ఏమి ఆవిడ కలెక్షన్లో ఎవరికి ఏమి ఇవ్వదు ఆవిడ. అంతా కలెక్షన్ అంతా హ్యూజ్. ఆవిడ చేసిన ఆర్ట్ వర్కే కాదు, యాద్రో ఫిగరిన్స్ అయితే ఆల్మోస్ట్ ఎంటైర్ యాద్రో కలెక్షన్ ఉంటుంది. స్వరోస్కి కలెక్షన్ ఉంది ఆవిడ దగ్గర. రాయల్ డాల్టన్ బొమ్మలు కానీ కోట్లలో ఉంటుంది కాస్టింగ్. ఇప్పుడు యాక్చువల్గా నేను విజయవాడలో నవ్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ రెంటెడ్ హౌస్. ఎందుకంటే మా మదర్ ఇంట్లో బొమ్మలకే చోట్లేదు. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నాను. మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీరే కనిపించారు. లాస్ట్ మంత్ నూతన ఇంటి గృహప్రవేశంలో రఘురామ కృష్ణరాజు గారు సొంత ఇల్లు కొనుక్కున్నారు అని చెప్తే, మళ్ళీ ఇంకో మ్యాసివ్ బంగ్లా రాజు గారు కొనుక్కున్నారని ప్రతి ఒక్కళ్ళు వేశారు అనుకున్నారు. ఇట్స్ రెంటెడ్ హౌస్. విజయవాడలో మా మదర్ హౌస్ ఉంది కానీ హౌస్లో దో ఇట్స్ రీజనబుల్లీ బిగ్ హౌస్, బట్ ఇట్ ఈస్ అ మ్యాన్షన్. నాట్ అ మ్యాన్షన్ బట్ క్వైట్ ఎ బిగ్ హౌస్, బట్ బొమ్మలతోనే నిండిపోయింది. సో నేను ఉంటానికి చూడలేదు. సార్ నాకు ఒకటి చెప్పండి, వై ఆర్ యూ ఆల్వేస్ ఇన్ వైట్? మీరే ఫెయిర్ గా ఉన్నారు. నో వైట్ ఈస్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్. ఆఫ్ లేట్ ఆఫ్టర్ కమింగ్ టు పాలిటిక్స్, దట్ టు ఈవినింగ్స్ నార్మల్గా నేను ఏమన్నా బయట పార్టీస్కి లేకపోతే సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నార్మల్గా నేను కలర్ డ్రెస్సెస్ ఉంటాయి. అంటే ఎందుకు సార్ పొలిటీషియన్స్ అందరూ వైట్ వేసుకోవాలి? నాకు తెలియక అడుగుతున్నా ఈ క్వశ్చన్. అంటే మీరు పరిశుద్ధ ఆత్మలనా? నేను రాజకీయాల్లోకి రాకముందు ఇదే అనేవాడిని, ప్రతి వాడు తెల్ల చెప్పులు వేసుకుంటాడు. అఫ్కోర్స్ నేను తెల్ల చెప్పులు వేయను. తెల్ల చెప్పులు వేసుకుంటారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, నాన్ సెన్స్ అని చెప్పి నేను ఇదే కామెంట్ చేసేవాడిని. మరి ఎలా ఇమిడిపోయారు దీంట్లో? వచ్చిన తర్వాత మరేంటో మరి ఆ బేబీ బై వర్చ్యూ ఆఫ్ కొంచెం లావుగా ఉన్నందువల్ల మరి అలాగా ప్యాంట్లు, షర్ట్స్, మళ్ళీ రకరకాల షేడ్స్ ఇవన్నీ ఆపేసి తెల్ల బట్టల్లోకి వచ్చారు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత. సో అంటే కూడా రాలా. యాక్చువల్గా అయితే నేను ఢిల్లీలో నేను ఎంపీ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫస్ట్ 6 months నేను ఢిల్లీలోనే ఉన్నా. ఆ ఢిల్లీలో ఓన్లీ సెషన్ ఉన్నప్పుడు మటుకు నేను పంచి కట్టుకుని వెళ్ళేవాడిని. అది నేను వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎలక్ట్ అయ్యాను కదా, నా ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వేసుకున్నట్టే పంచిలో వెళ్ళాలి అని ముందు ఒక ఫస్ట్ వీక్ అలా వెళ్దామని అనుకున్నా. అది చూసిన తర్వాత అందరూ చాలా బాగుంది, నువ్వు ఇదే డ్రెస్ వేసుకోవాలి అని చెప్పి అన్న తర్వాత పార్లమెంట్ వరకు ఐ ఆల్వేస్ మెయింటైన్డ్ పంచే, పొందూరు పంచే పార్లమెంట్ వరకు. ఆ తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఆఫ్టర్ 5 years ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి తిరిగి ముందు ఇదిగో ఈ అటైర్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలని. అంటే మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. రాజశేఖర్ రెడ్డి గారు అంటే మీకు హై ఒపీనియన్? We were quite close and you had high opinion. Yes, also it is still same. ఇప్పుడు దాకా మారలేదు అంటున్నారు. లేదులే. Sir, what are your hobbies? హాబీస్ అంటే కీప్ కంటిన్యూస్గా టైం దొరికితే పాటలు వింటూ ఉంటా. ఓల్డ్ ఫిల్మ్ సాంగ్స్ వింటూ ఉంటారు. ఓల్డ్ అంటే మరీ 40s కాదు, సంథింగ్ ఇన్ 70s 60s. 70s కూడా కాదు, మేబీ ఫ్రమ్ 52, 53 ఆన్వర్డ్. నైస్. సార్ మొన్న బాలకృష్ణ గారు అసెంబ్లీలో
పెద్ద పంచ్ లైనే చేశారు. దాన్ని రివైండ్ చేసుకుని అభిమానులు చూశారు. ఇప్పుడు మీరు అంటున్న ప్రతిపక్షం హోదా లేని ప్రతిపక్షం వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీలో ఆ సైకో గాడిని కలవటానికి అన్న వర్డ్ అన్నారు. బాలకృష్ణ అభిమానులు ఉన్నారు, ఆ బాలయ్య బాబు గారు ఇలా అంటంతో మాకేం సంబంధం లేదు కాబట్టి వెళ్ళేశారు. కానీ ఈ ఆర్తనాదాలు చాలా వినసొంపుగా ఉన్నాయని ఎస్వి రంగారావు గారు లాగా మీరు లోపల బాగుంది పదం అని చెప్పి కండెమ్ చేయలేదా? లేకపోతే ఆ పదాన్ని మీరు వినలేదు కాబట్టి ప్రాపర్గా కండెమ్ చేయలేదా? డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ పదం ఆ రోజు పొజిషన్లో కూర్చున్నప్పుడు హౌస్లో ఆ వర్డ్ని కండెమ్ చేయలేదు, ఎందుచేతన? ఎస్, ఆ వర్డ్ మామూలుగా జనం అందరూ మాట్లాడిన మాటే. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి అనేదే పాట. అది పాట సార్. కానీ మీ హౌస్ లో మీరు హెడ్ చేస్తున్న హౌస్ లో రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ ప్రకారం నార్మల్ గా ఎస్, నో డౌట్, రూల్ బుక్ ప్రకారం సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది రూల్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు మీరు సైకోగాడు అని బాలకృష్ణ గారు అన్నారు కదా, అన్న వెంటనే అది ఎవరిని అన్నారో ఎలా తెలుస్తుంది? ఆ రోజు కలవడానికి వెళ్ళింది ఆయనే కదా సార్. ఇండస్ట్రీ పెద్దలందరూ పేరు చెప్పలేదు కాబట్టి. కాదు కలవటానికి వెళ్ళారు అని మాట్లాడింది కామినేని శ్రీనివాస్ గారు. అవును, దానికి రెస్పాన్స్ ఇస్తూ బాలకృష్ణ గారు ఆ మాటకి రెస్పాన్స్ ఇచ్చారు. కానీ అక్కడ అందరికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డిని ఆ వర్డ్ అన్నారని. ఆ వర్డ్ అన్నది ఆయన గురించే, జగన్మోహన్ రెడ్డి గారి గురించే అనేది ఓకే, అందరూ అలా అదే అని గెస్ట్ చేశారు, అందరూ గెస్ట్ చేశారు. సో రియల్ గా తీసుకోలేదు కాబట్టి, కేవలం గెస్ వర్క్ మీదే హౌస్ ఉంటారు కాబట్టి మీరు కండెమ్ చేయలేపారు. ఓకే సార్, ఇంకొక స్లైట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ. మొన్న గుడివాడ నుంచి నాకు న్యూస్ వచ్చింది, తులసికి చాలా పెద్ద కుర్చీ వేసి బర్త్డే సెలబ్రేషన్కి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఫోటో చాలా చిన్నదేసి అక్కడ తులసియే ఎమ్మెల్యేనే తులసి అన్నట్టు ఫోటోలు వేసి పెట్టారు సార్. మీకు కూర్చుని మిమ్మల్ని హింసించిన ప్రధాన వ్యక్తిలో తులసి అని ఒక మనిషి అని మీరు అంటారు. ఇప్పుడు ఐ హర్డ్ యువర్ స్టేట్మెంట్స్. మరి ఇదేంటి సార్, మీ పార్టీ ఎమ్మెల్యేనే మన డిప్యూటీ స్పీకర్ గారిని ఇంత ఒకప్పుడు హింసించిన వ్యక్తికి సింహాసనం వేసి కూర్చోబెట్టి యూత్ అసోసియేషన్ ఫొటోస్ వచ్చినాయి. దీన్ని ఎలా చూసారు మీరు? మీ నోటీస్కి వచ్చి ఉంటుంది. నా నోటీస్కి వచ్చింది, ఆ ఫొటోస్ అన్ని చూశాను. చూసి పార్టీ ఆఫీస్ వాళ్ళకి చెప్పాను, మీరేమో అతనికి పార్టీకి సంబంధం లేదన్నారు, మరి అతని బొమ్మ పెద్దగా, ఎమ్మెల్యే గారి బొమ్మ చిన్నగా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి బొమ్మలు ఇంకా చిన్నగా మరి వేసుకుంటున్నారు, సో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది. సార్ నాకు ఇంకొక, అంటే కామన్ పర్సన్ సార్, నాకు వచ్చిన డౌట్స్ చాలా రెగ్యులర్గా జనరల్గా అందరికి వస్తున్నాయి. సభా మర్యాద ప్రకారం మిమ్మల్ని మర్యాద పూర్వకంగా తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాలి, వాళ్ళు పెట్టారు. అంత హుందాగా మీరు ఆ హౌస్ని రన్ చేస్తున్నారు, ఇక్కడ దాకా అందరికీ బాగుంది. కానీ రాజుగారికి న్యాయం జరుగుతుందని అందరూ అనుకున్నారు. రాజుగారికే ఈ రోజు దాకా న్యాయం జరగలేదు. కానీ మర్యాదకి మాత్రం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ తీసుకెళ్లి మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాక రాజుగారి కేసే ఈ రోజు దాకా న్యాయం జరగల. ఇప్పుడు రాజుగారికే జరగని న్యాయం సామాన్యులు జరుగుతుందా? అంటే అది ఇంకా సాగుతా ఉంది, ఇంకా ఆ కేసు ఇన్వెస్టిగేషన్. నాకు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు ఈ క్వశ్చన్ ఇప్పుడు వరకు. నో అదే డెఫినెట్గా డౌట్స్ వస్తాయి అందరికీ. రాజుగారి కేసే ఇప్పుడు దాకా సాల్వ్ అవ్వలేదు, ఇంకా మామూలు పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేదే, అందులో దాపరికాలు సీక్రెట్స్ ఏమి లేవు. మేము ఓటర్ సార్, మా మొహాలు ఏంటో తెలియదు ఎవరికి. ఓట్లు నొక్కావా వెళ్ళిపోయావో, కొన్ని సెక్టర్లు అయితే డబ్బులు పెంచాం కదా ఓటేసి వెళ్ళిపో, అన్ని పార్టీలు చేసే ఫండా ఇదే. ఇప్పుడున్న కూటమి ఆ పని చెయ్యలేదు అని చెప్పి నేను నమ్ముతూ నేను చాలా మర్యాదగా ఈ క్వశ్చన్ ముందుకు తీసుకొస్తున్నాను. మా మొహాలు మీకు తెలియవు, మేము సదరు ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఫిర్యాదు పత్రం పెడతాం, కానీ రాజుగారి మొహం వరల్డ్ వైడ్ తెలుసు. రాజుగారు వైసీపీ కూలటానికి ప్రధాన అస్త్రం. రోజు కూర్చుని మధ్యాహ్నం రచ్చబండ అన్న పేరుతో ప్రతి ఒక్కడి ఇంటికి వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ సీడ్ చేసుకుంటూ వచ్చారు. అవి వృక్షాలు అయిపోయి జగన్మోహన్ రెడ్డి పార్టీకి స్కోప్ లేకుండా చేసేసింది.
అలాంటి రాజుగారిని కొట్టిన సిచ్యువేషన్ ఎన్కాష్ చేసుకుని వచ్చిన కూటమి అది కూడా ఎన్కాష్ అయింది డెఫినెట్ గా. ఆయన కేసే తేల్చలేదంటే మమ్మల్ని ఎలా అన్న విషయం కామన్ పర్సన్కి వస్తుందని మీ పార్టీ గమనించలేదా? ఇంకా ఏమో పార్టీ గమనించిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు అడిగింది నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా అడుగుతున్నారు సార్. ఎందుకంటే అందరు అనుకున్నారు కూటమి రాగానే అందరు అనుకున్నట్టు కొంచెం ఓడ్చుకోండి రాజుగారు అని మానసికంగా అనుకున్నాం. అంటే కొంచెం ఏదో కేసు రిజిస్టర్ చేశారు, కానీ నేను ఇంకా ఈ రోజుకి బాధపడేది ఏంటంటే అసలు సునీల్ కుమార్ అన్న వ్యక్తిని ఇప్పుడు వరకు ఎంక్వైరీ కూడా పిలవాల. మరి ఇంత లెథార్జిక్గా వెళ్తే నార్మల్ ఉమెన్ కి ఏ రకమైన న్యాయం జరుగుతుంది మెన్ దాకా జరిగినప్పుడు? అంటే ఈ కేసు అయితే స్పెసిఫిక్ గా మరి ఎందుకని రాజుగారి పవర్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్ గా పోలీసు ఎక్కడైనా ఉమెన్ హెరాస్మెంట్ అలాంటివి చేస్తారు సార్, అది ఫాస్ట్ గానే చేస్తారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే రాజుగారి పవర్ ఎంత అంటే జగన్మోహన్ రెడ్డి 151 స్థానాల్ని కొల్లగొట్టగలిగింది. కానీ రాజుగారి పవర్ ఈ రోజు ఏంటంటే అతి మంచితనంలో కూర్చుని ఆయన కేసుని ఆయన సాల్వ్ చేసుకోలేదు. దీన్ని ఏమంటారు? ఏమంటారంటే ఏమంటానికి లేదు. సో మేమందరం మీ పట్ల సింపథైజర్స్ గా మిగిలిపోతామా? లేదు లేదు, అంటే అవసరం రాదని అనుకుంటున్నా. అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో గుడ్ సునీల్ కుమార్ ని పిలుస్తారని అనుకుంటున్నా. ఐ హోప్ ద వీక్స్ 4 వారాలు దాటి నెలకెళ్ళదేమో. వెళ్ళకూడదు. దట్ ఈస్ గ్రేట్. రాజుగారు, నేను మొన్న ఆన్లైన్ చెక్ చేసినప్పుడు సడన్ గా మీరు ఆర్జీవి గారు ప్రత్యక్షమయ్యారు మా ఇంట్లో. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కూర్చున్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏంటి ఆర్జీవితో ఏంటని మిక్స్డ్ స్పందన వచ్చింది రూమ్ లోంచి. కానీ నా పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే అబ్బా ఒక ఎక్స్ట్రీమ్ పర్సన్ ఆర్జీవి, ఒక బోల్డ్ పర్సన్ రఘురామకృష్ణరాజు గారు, వీళ్ళిద్దరు కూర్చుని ఏం వండుతున్నారు చూసేద్దాం అని చెప్పి కకృతిలో ఫస్ట్ ప్రోమో చూసేస్తే ఇమీడియట్ వీడియో కూడా ఉంది, చూసేసిన తర్వాత వీడియో బాగా నచ్చి లైక్ కూడా కొట్టాను. ఐఎమ్ ఎంపథైజర్ అండ్ సింపథైజర్ టు డిఫరెంట్ పార్టీ, బట్ ఆ వీడియోని అయితే నేను లైక్ కొట్టాను, లింక్ షేర్ చేశాను. షేర్ చేసి మరుసటి రోజు పొద్దున్న చేస్తే ఆ లింక్ లేదు, ఆ వీడియో లేదు. ఏమైపోయింది సార్? మరి అది ఫస్ట్ 36 hours లో నేను చూసినప్పుడు 3 లక్షలు దాటి లాక్స్ వెళ్ళిపోయింది. మీరు లాక్స్ అక్కడ ఒకటే చూస్తున్నారు, షార్ట్ బిట్లు చాలా కట్ అయిపోయింది. బట్ ఆ వీడియో ఎందుకు తీసేశారు? తీసేశారు నాకు తెలియదు సార్. లేదు, మీరు డిప్యూటీ స్పీకర్ గా ఉండి మాకు అబద్ధం చెప్పకూడదు. లేదు లేదు, లేని మాట నిజం. ఎందుకు పోయిందని మీరు ప్రశ్నించలేదా? మరి ఎవరైతే లోడ్ చేశారో వాళ్ళకి ఏదో ప్రెషర్స్ వచ్చినాయని తీసేసామని అన్నారు. మరి అంటే ప్రెషర్స్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ లో లేని పార్టీ నుంచా లేకపోతే పవర్ లో ఉన్న పార్టీ నుంచా? అడగలా నేను నిజంగా. కానీ ఏదో ఒక పార్టీ అయితే ప్రెషర్ ఇచ్చింది. పార్టీ అయిండొచ్చు, పర్సన్ అయిండొచ్చు. పర్సన్ అయిండొచ్చు, పార్టీ అయిండొచ్చు, పార్టీలో పర్సన్ అయిండొచ్చు. బట్ ఏదో ఒక పొలిటికల్ పర్సన్ ప్రెషర్ వచ్చింది అయిండొచ్చు. సో ప్రెషర్స్ కి లోబడిపోయి ఇంత జైజాంటిక్ ఫిగర్. ఇప్పుడు ఆయన వ్యూహం అని తీసేస్తాడు సినిమాలు, ఆయన ఆపేవాళ్ళు లేరు. అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఛానల్, యూఆర్ పాజిటివ్ ఛానల్ ఆఫ్ ఎనర్జీ. రెండు ఎలా మిక్స్ అయినాయి అని చూడడానికి ఆ వీడియో లేదు. కానీ ఆ వీడియోలో మీరు మాట్లాడిన మాట ఒకటి మాత్రం ఉంది. ప్రెసెంట్ డెప్యూటీ స్పీకర్ గా మీరు కూర్చుని మీరు అన్నారు ఐఎమ్ ఫెయిల్యూర్ యాజ్ పొలిటీషియన్ అన్నారు. యాజ్ ఎ పొలిటీషియన్, yes. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏంటంటే చాలా మంది నోళ్ళలో నాంతుంది. ఇన్ఫాక్ట్ మా ఇంట్లో మా మదర్ కూడా చెప్తా ఉంటారు న్యూస్ పేపర్స్ చదివి, ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారంట రాజు గారికి, మొదట 2 ఏళ్ళు డెప్యూటీ స్పీకర్ గా ఉండండి, తర్వాత దెర్ ఇస్ 1 more feather in your cap, చాలా పెద్ద పోస్ట్ ఇస్తారు అని చెప్పి. ఈజ్ ఇట్ ట్రూ? అసలు చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రామిస్ చేయలేదు. ఎప్పుడు ఆయన ప్రామిస్లు చేసే అలవాటు లేదని నేను అనుకుంటున్నా. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఏదైనా ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటారు, ఏదైనా చేసేది ఉంటే చేసి ముందు వరకు ఎవరికి తెలియనివరనే. అయితే ఇదంతా అబద్ధాలే, ఊహలే. డెఫినెట్ గా ఊహలు. అయితే రాజుగారు ఫెదర్ మీ క్యాప్ లో ఇంకొక ఫెదర్ రాదా? అయితే నేను అంటలా, మేము మిమ్మల్ని యాక్చువల్ గా మీ పొలిటికల్ హిస్టరీ స్టార్ట్ అవుతున్నప్పుడు రావచ్చు, రాకపోవచ్చు. రావచ్చు అంటే ఎప్పుడులోపు రావచ్చు? అదే అందుకని రాకపోవచ్చు అని కూడా అన్నాను కదా. ది క్లాసెస్ హాఫ్ ఫుల్ లో ఒకవేళ ఫుల్ చూడాలనుకుంటే ఎప్పుడులోపు రావచ్చు? ఐడియా లేదు అసలు. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి మైండ్ లో ఏముందో గెస్ చేయగలగటం హ్యూమన్లీ పాసిబులా?
నాకు తెలియదు, మీరే పొలిటీషియన్, నేను నార్మల్ ఓటర్. నేను యాక్చువల్గా పొలిటీషియన్ కాదు. మరి ఎందుకు వచ్చారు సార్ అయితే పాలిటిక్స్ లోకి? అవసరం కోసం వచ్చారా, తప్పని పరిస్థితిలోకి వచ్చారా? అంటే నేనేమి ఏదో డాక్టర్ కావాలనుకున్న యాక్టర్ అయ్యానని ఆ టైప్లో చెప్పట్లేదు. బట్ ఏంటంటే పాలిటిక్స్లోకి నేను రావటం మటుకు డెఫినెట్గా యాక్సిడెంటల్గానే వచ్చాను. ఓకే, బట్ వచ్చిందో న్యాయం చేస్తారు. మా ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్నారు. బాపిరాజు గారు మై డాడ్స్ యంగర్ బ్రదర్. ఓ, కనుమూరు బాపిరాజు గారు ఓన్ సొంత తమ్ముడే. ఓకే ఓకే, మా ఫాదర్కి యంగర్ బ్రదర్. ఓకే. బట్ ఇప్పుడు నేను పొలిటీషియన్స్ ఎంతోమంది నా క్లోజ్ ఫ్రెండ్స్. ఈవెన్ ఎన్ జనార్దన్ రెడ్డి గారు నాకు 92లోనే క్లోజ్. ఇది నాకు 30 ఆట. సో పొలిటీషియన్స్తో చాలామందితో చాలా క్లోజ్గా, చాలా చనువుగా. నా 14th 15th ఇయర్లో బెజవాడ గోపాలరెడ్డి గారు మా తాతయ్య శిరీష్ రాజు గారి క్లోజ్ ఫ్రెండ్. ఆయన్ని నేను ఆ రోజుల్లోనే నేను స్టేషన్కి వెళ్ళి నేనే రిసీవ్ చేసుకుని గోపాలరెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళీ నేనే డ్రాప్ చేసేవాడిని. అంటే డ్రైవర్లు ఉన్నప్పటికీ కూడా చాలా క్లోజ్గా ఉండేవాడిని ఆయనతో అట్ మై 14th 15th ఇయర్లో. బట్ ఐ స్టిల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ సార్, మనం డీవియేట్ అవ్వకుండా. డిప్యూటీ స్పీకర్గా ఉన్న మీరు హ్యాపీగా ఉన్నానని చెప్తున్నారా పాలిటిక్స్లో ఈరోజు? అంటే లేదు, పాలిటిక్స్లో నేను డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ పాలిటీషియన్కి నేను పాలిటిక్స్లో ఆర్ డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో హ్యాపీగా ఉన్నానా లేదా అన్నదానికి సంబంధం లేదు. ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ సార్. అదే చెప్తున్నా. స్టిల్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. నేను యాజ్ అన్ ఎమ్మెల్యే, ఎస్ ఐ హ్యావ్ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్. ఎస్, ఉండికి చేసేసారు యాజ్ అన్ ఎమ్మెల్యే. అండ్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ మా పాత్ర లిమిటెడ్. ఈవెన్ విత్ ఇన్ దట్ లిమిటెడ్ రోల్ ఐఎమ్ ఏబుల్ టు డూ. ఈవెన్ గతంలో డిప్యూటీ స్పీకర్ పెద్దగా కమిటీ మీటింగ్స్ కూడా పెద్దగా పెట్టలేదు. నేను ఆల్రెడీ 4 కమిటీ మీటింగ్స్ పెట్టాను. రేపు 22వ తారీఖు ప్రివిలేజ్ కమిటీ, పెటిషన్స్ కమిటీ మీటింగ్ ఒకటి 2 సబ్జెక్ట్స్ తీసుకున్నాం, వైజాగ్లో పెడతాను. క్వైట్ యాక్టివ్గానే ఆ పిటిషన్స్ కమిటీ అన్ని ఆ రోల్ వరకు. బట్ వై యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫెయిల్యూర్ ఇన్ పాలిటిక్స్? అదే ఫెయిల్యూర్ ఇన్ పాలిటిక్స్ ఏంటంటే, పాలిటిక్స్లో ఉన్నాడు టికెట్ కూడా తెచ్చుకోలేకపోతే అతన్ని ఫెయిల్యూర్ పాలిటిషియన్ అంటారు కదా. 174th టికెట్. ఎందుకంటే నేను ఎంపీగా ఎలక్ట్ అయ్యా. ఎంపీగా ఎలక్ట్ అయిన తర్వాత ఒక మంచి కమిటీకి చైర్మన్గా కూడా ఎలక్ట్ అయ్యాను. ఎలక్ట్ అయిన తర్వాత ఏమైంది, ఏదో కొన్ని ప్రజా సమస్యల మీద మాట్లాడవలసి వచ్చింది నిర్మోహమాటంగా. ఆ మాట్లాడినందుకు నాకు ఉన్న చైర్మన్షిప్ పోయింది. తర్వాత అదే టైంలో నన్ను ఎంపీ కింద కూడా తీసేయాలి అనుకున్నారు. తీసేసేమని కూడా అనుకుని ఆల్టర్నేట్ క్యాండిడేట్ని కూడా చూసి ఎలక్షన్కి రెడీ అయ్యారు. బట్ ఆ విషయంలో వాళ్ళు సక్సీడ్ అవ్వలేకపోయారు. సరే, ఈలోపు గొడవలని నేనేమో కాన్స్టిట్యున్సీకి కూడా రాలేకపోయాను. అవును, మీరు ఢిల్లీలోనే ఉన్నాను. అక్కడి నుంచే ఏదో రోజు 1 o'clock కల్లా స్క్రీన్ మీదకి వచ్చి రచ్చబండ పెట్టి మొత్తం జరుగుతున్న అన్యాయాలన్నీ ఎవరు ఇంట్లో బయటికి రాలేని పరిస్థితుల్లో, ఆ ఎవరులో హూ ఇస్ హూల్ కూడా ఉన్నారు. బయటికి రాలేని ఎవరిలో హూ ఇస్ హూల్ కూడా ఉన్నారు. సో ఆ పరిస్థితిలో నేను మాట్లాడి, అసలు ఎవరు కేసు మాట్లాడటానికే ధైర్యం లేని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను అసలు బెయిలే రద్దు చేయాలని చెప్పి పిటిషన్లు పెట్టారు, పోరాడారు. కానీ దీంట్లో తన్నులు తిన్నాం, అరెస్ట్ అయ్యాం, తన్నులు తిన్నాం, ప్రాణం మీదకి తెచ్చుకున్నాం. అయినా సరే వెనక్కి తగ్గలేదు. తగ్గకుండా పోరాటాన్ని పెంచాం. ఇంత చేశాం. బెయిల్ రద్దే కాదు, మళ్ళీ ఇంకా ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ చూశారు. ఇదే రూమ్లో నేను ఉండగా నన్ను వచ్చి సిఐడి వాళ్ళు తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి దారుణంగా హింసించారు. సరే, మొత్తం మీద
లక్కీగా బయటపడ్డాం. కానీ ఇక్కడ ఒక చావుకి అంచుల దాకా వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత కూడా 2 సార్లు చావు అంచుల దాకా వెళ్ళి బయటపడ్డాం. బయటపడి మరి ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా చాలా కేసులు వేసి మళ్ళీ నేను చేసినంత కరస్పాండెన్స్ ఎవరు చేయలేదు. ఎవరూ చేయలే. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇక్కడ చేసే అప్పుల మీద రిషికొండ ప్యాలెస్ గురించి కూడా మీరే రిషికొండ ప్యాలెస్ కూడా నేనే ఫైల్ చేశాను. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లా. అప్పట్లో పవర్ లో ఉన్న పార్టీలో మీరు ఎంపీ, ప్రతిపక్షంలో ఉంది టీడీపీ. ఎవరన్నా మోజుపడాలంటే పవర్ లో ఉన్న పార్టీని చూసి అబ్బాయిలు ఇంత బాగా చేశారు కాబట్టి ఇన్స్పైర్ అయ్యి పార్టీకి వెళ్ళామని చెప్తారు. ప్రతిపక్షంలో ఏమీ చేయడానికి వీలు లేకుండా కూర్చున్న ప్రతిపక్షం లేని రోజున నేను ఫైట్ చేశాను. అదే సార్, కానీ టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమి చేయటానికి కూడా స్కోప్ లేనప్పుడు మీరు పవర్ లోకి టీడీపీ ముందు వెళ్ళినప్పుడు మీరు వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. అంటే అప్పుడు కూడా అసలు ఎవరో ఇంకొక 15 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారని అనుకున్నారు. సార్ మై క్వశ్చన్ ఇస్, అప్పట్లో మీరు టీడీపీ పవర్ లో ఉన్నప్పుడు వైసీపీని చూస్ చేసుకున్నారు, వైసీపీ పార్టీ నుంచి క్యాండిడేట్ గా కంటెస్ట్ చేశారు. ప్రతిపక్షంలో ఓడిపోయి కూర్చున్న టీడీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు మళ్ళీ? నేను టీడీపీ పార్టీలోకి వెళ్ళింది ఎలక్షన్ ముందు. కానీ ప్రతిదాని వెనక మళ్ళీ మీ హస్తం ఉంది. లేదు, ఇప్పుడు మీకు ఇన్ రిట్రాస్పెక్ట్ మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసి పోటీ చేస్తున్నామని ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలిసింది. అది ఎప్పుడు సమ్వేర్ ఇన్ నవంబర్ అనుకుంటా, సమ్వేర్ ఇన్ నవంబర్ 2023. నేను రైట్ ఫ్రమ్ 2021 సెకండ్ హాఫ్ తర్వాత కాదు, టీడీపీ జనసేన బీజేపీ కలిసే పోటీ చేస్తాయని చెప్పి మీరు చెప్పారు. నేను 2.5 years 3 years నుంచి జనసేన టీడీపీ ఒకరినొకరు బూతులు తిట్టుకునే రోజుల్లో వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేయాలి, అది చారిత్రక అవసరం. ఆఖరి నిమిషంలో భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది, 3 కలిసి పోటీ చేస్తాయి. నేను ఈ 3 ఒక పార్టీ నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అనేది ఆ పొత్తులో భాగంగా నా సీట్ ఎవరు తీసుకుంటే అందులోంచి నేను పోటీ చేస్తాను, నేను ఎంపీగానే పోటీ చేస్తాను అని మీరు చెప్పారు. 3 సంవత్సరాలు చెప్పారు. కానీ అప్పుడు వీళ్ళెవరో కూడా పొత్తు ఉంటుందని చెప్పి ధైర్యం ఒక్కడికో లేరు. బట్ నేను ఎందుకు చెప్పాను 3 కలుస్తారని? నేనేమి జ్యోతిష్యుడిని కాదు. ఎందుకు చెప్పాను, నా ట్రయల్ నేను వేసి ఉండొచ్చు, కలిస్తే బాగుంటుందని వీళ్ళకి వాళ్ళకి కూడా చెప్పా. బట్ నాకు ఒక హంచ్ ఉండి డెఫినెట్గా వీళ్ళు కలుస్తారు అనే నమ్మకంతో, కలవాలి అనే ఉద్దేశం ప్లస్ కలుస్తారు అనే నమ్మకం. ఎందుకంటే నేనేం మాట్లాడినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. సో మాట్లాడకపోయినా ఆ కళ్ళు చూసినా ఫేస్ చూసినా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం ఎలా కలవాలి అనే అవసరం ఉంది, మనం కలిసి పోటీ చేయాలి అన్నప్పుడు వాళ్ళ ఇంప్రెషను, మొహం చిరాగ్గా పెట్టాడా, కళ్ళు పెద్ద చేసి చూసాడా చెప్పినప్పుడు అనేది స్టడీ చేసి దాన్ని బట్టి నేను వీళ్ళు కలిసి పోటీ చేస్తారండి. వీళ్ళెవరికి కూడా ఐడియా లేదు. అయినా కూడా డిస్పైట్ డూయింగ్ ఆల్ దిస్ 174th టికెట్ మీది. అసలు నా ఎంపీ పోయింది కదా, మీ ఎంపీ పోయిందన్న విషయంలో అదే నేను చెప్పేది. అందుకనే ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటున్నా. నేను ఎవడైనా పదవి కోసం ఏదో చేస్తాడు. కొద్దిమంది కొన్ని చెత్త కామెంట్లు కూడా చేశారు. ఆఖరి నిమిషం దాకా ఈడు ఏ పార్టీలోనూ జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు ఈ పార్టీ వాడు ఎలా వేస్తాడు, ఆ పార్టీ వాడు ఎలా వేస్తాడు అని చెత్త డైలాగులు వాడితే కొంతమందికి నేను జర్నలిస్టులకు ఫోన్ చేసి చెప్పు తీసుకొడతాను నా కొడక అని చెప్పా. ఏంటో ఏం మాట్లాడుతున్నాను, నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో నా సీటు ఏ పార్టీకి పొత్తులో వెళ్తుందో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తాను. నాకు 3 పార్టీలు ఒకటే, ఈ 3 కలవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి అంటే ఒక రాక్షస సంహారానికి త్రిమూర్తులే కలిశారా, ఈ 3 పార్టీలు కలవాల్సిన అవసరం ఉంది
నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాను అని ఎంతోమంది అడిగితే నా నర్సాపూర్ ఎంపీ సీటు ఏ పార్టీకి వస్తుందో ఇప్పుడు నాకు తెలీదు. సో కాబట్టి నేను ఆ పార్టీ నుంచే పోటీ చేస్తాను, నేను నర్సాపూర్ నుంచే ఎంపీగా పోటీ చేస్తాను అని అన్నిసార్లు చెప్పి నేను ఆ సీటు తెచ్చుకోలేకపోయినందుకు ఎస్ ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, అది నేను యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ పర్టికులర్ ఫెయిల్యూర్ ఆఫ్ అసెస్మెంట్ నుంచి మీరు లెసన్ నేర్చుకుని బెటర్ పొలిటీషియన్ అయ్యారా? అవలా ఇంకా అలాగే ఉన్నారు? అలాగే ఉన్నానని అనుకుంటున్నా. ఇంకా అలాగే నమ్ముతున్నారు? నమ్మటం నమ్మకపోవటం కాదు, నమ్మకం వేరు, నమ్మటం నమ్మకపోవటం కాదు. ఆ విషయంలో ఆ రోజుకి నేను పొలిటీషియన్గా ఎప్పుడైతే నా ఎంపీ సీట్ని నేను తెచ్చుకోలేకపోయానో, యూ ఫెయిల్డ్ యాజ్ అ పొలిటీషియన్. ఒక పొలిటీషియన్గా నేను ఫెయిల్యూర్ని. ఎందుకంటే ఎవడైనా పదవి కోసం ఏదో రాజకీయాలు పదవి అనుకుంటారు. అసలు నేను ఈ కూటమి అనేది మళ్ళీ నెగ్గుతుంది అని నేను ఫైట్ ప్రారంభించిన రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రిమి కీటకం కూడా ఆలోచించలేదు. మనుషులకి అసలు బుర్రపోయింది. ఇతను ఉంటాడు, ఇతను ఇచ్చి ఫ్రీబీస్కి ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇతనే ఉంటాడు, అసలు అపోజిషన్ ఎవరు లీడర్ ఎవడో నోరిప్పేవాళ్ళు లేడు. అప్పుడు ఏంటంటే పరిస్థితి, ఏదన్నా పిలిపించి మీరు ధర్నాలు చేయండి అంటే పోలీసులు డబ్బులు ఇచ్చి ఇంట్లో దాక్కునేవారు. ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు అప్పుడు ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. రే బాబు హౌస్ అరెస్ట్ చేయండి అని డబ్బులు ఇచ్చేవారు. చాలా ఓపెన్గానే చెప్పా. సో మరి అయినా మరి నేను నా సీట్ తెచ్చుకోలేకపోయాను కదా, ఎంపీ సీటు. బట్ ఇదైనా కొంచెం ముందే అనౌన్స్ చేస్తుంటే ఇంకొంచెం కిక్ ఉండేది, పరువు దక్కుండేది. పోలేదండి రాజుగారు ఎప్పుడు, ఎందుకంటే జనాలకి మీ పైన అంటే ఆఖరి నిమిషంలో అయినా దక్కించుకున్నందుకు పరువు నిలబడింది. యాక్చువల్లీ మీకు సీట్ అనౌన్స్ అయ్యేదాకా ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రాణం బిగబట్టుకుని ఉంటున్నారు. దాంట్లో మా అమ్మమ్మ గారు, మా అసలు అందరూ ఎంతో మంది అసలు రాజు సీట్ ఇవ్వకపోతే వ్యతిరేక సోషల్ మీడియా వేదికగా యాక్చువల్గా ప్రజలు అయితే చాలా గట్టిగా ఎక్స్ప్రెస్ తిట్లు తిట్టారు. యాక్చువల్లీ కూటమిని తిట్టారు అప్పుడు. అదే కానీ మరి అంత పరిస్థితి తెచ్చుకోవడం ఫెయిల్యూరే కదా. ఆ తర్వాత ఓకే రావటం ఎస్ చావు తప్పి కళ్ళొట్టిపోయింది, ఓకే ఫైన్. బట్ ఆ పరిస్థితి తెచ్చుకోవటం అంటే నేను చేసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎగెన్స్ట్గా నేను చేసినంత ఫైట్ ఫస్ట్ 2.5 years అయితే ఎవరు చేయలే. చివరిలో చాలామంది వచ్చారు, ఫైన్, దే ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్. బట్ వాళ్ళు క్రూషియల్ రోల్ ప్లే చేసినప్పుడు కూడా నా రోల్ నేను ఆపలేదు. మీరు అప్పటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నేను 2024 జనవరి 13 రాజమండ్రి నా కాన్స్టిట్యున్సీకి ఆఫ్టర్ 4 years ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు రాజమండ్రి నుంచి నేను భీమవరం వెళ్ళటానికి నేను మార్నింగ్ 10:45కి రాజమండ్రి ఫ్లైట్ దిగితే నా ఇంటికి వెళ్ళే ముందు దిష్టి గురించి అని నా కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్ళినప్పుడు 10:40 అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 5-10 నిమిషాల షార్ట్ 12 గంటలు పట్టింది. దారి పొడుగు తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు ఉన్నాయి. దారి పొడుగు అప్పటికి బీజేపీ జాయిన్ అవ్వాల. బీజేపీ జాయిన్ అయింది మార్చిలో కరెక్టే. అప్పటికి బీజేపీ జాయిన్ అవ్వాల. అయినా బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు. అది ఫ్యాన్ బేస్. 3 పార్టీలు వచ్చినాయి. ఎవరికి కూడా నేను ఏ పార్టీ అని అసలు ఎవడో పట్టించుకోవాలా. ఈ మూడిట్లో ఏదో పార్టీలో ఉంటారులే రాజుగారు అనుకున్నారు. 3 పార్టీలలో వచ్చారు. చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు తీసుకుంటారు అనుకున్నాం, వీళ్ళు మొత్తం 3 వదిలేశారు నన్ను. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు చాలా ఫీల్ అయిన దాంట్లో నేను ఉన్నాను. కానీ రాజుగారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొకటి మీ పేరు కొట్టాను నేను, కొట్టగానే మీరు ఇంకా బర్నింగ్ టాపిక్ లాగా ఉన్నారు.
దానికి ఓటింగ్ జరుగుతుంది, ఒపీనియన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్ లో, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్స్ లో మీరు లైక్ కొడితే రాజుగారికి సపోర్ట్ చేసినట్టు, హార్ట్ కొడితే సపోర్ట్ చేయనట్టు. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ గో ఆన్. దాంట్లో అంటున్నారు రాజుగారికి కనుక మంత్రి పదవి ఇవ్వకపోతే కూటమికే కష్టం అని చెప్పి మళ్ళీ ఓటింగ్ మొదలు పెట్టారు. అప్పుడు ఇప్పుడు రన్ అవుతున్న ట్రెండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంది నేను. నాకు ఐడియా లేదు. సో నేను మీకు కావాలంటే ఐ విల్ షో ద క్లిప్పింగ్ ఇక్కడ ఇన్ ద ఇంటర్వ్యూ. రాజుగారికి మంత్రి పదవి ఇవ్వకపోతే, అంటే వన్ మోర్ ఫెదర్ ఇన్ యువర్ క్యాప్ యాడ్ చేయకపోతే కూటమి పైన సింపతి పోతుంది అని చెప్పి కూడా లైక్ కొడతారా, హార్ట్ ఇస్తారా, ఆప్షన్స్ ఇస్తున్నారు. ఇది కాకుండా రాజుగారికి న్యాయం ఎందుకు జరగట్లేదు. సో చాలా మళ్ళీ ఏమవుతుందంటే సార్, మిమ్మల్ని కొంతమంది రాస్తున్నారు, మిమ్మల్ని ఎలా వాడుకోవాలో తెలియట్లేదు. అంటే యువర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్, ఎవరు ఎలా వాడుకోవాలో తెలియట్లేదు ఈ ప్రభుత్వానికి, దీనికి మీ స్పందన ఏంటి అని చెప్పి ఇలా రన్ అవుతుంది సార్ ఇప్పుడు ట్రోల్స్ మీద. ఐ మీన్ లైక్ పోల్స్ మీద పోల్స్ మీ పైన ఇలా రన్ అవుతుంది. దీనిపైన మీరేమంటారు? మీ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఒకటేంటంటే నేను ఇందాక చెప్పింది జరిగింది చెప్పా. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే సీటు అది కన్సిడర్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ నేను అందరూ అనుకున్నట్టే నాకు మంత్రివర్గంలో నేను ఉండను అని అసలు ఆలోచన కూడా రాలా. నాకు ఉండను అని ఆలోచన కూడా రాలా. ఎప్పుడైతే ఆ రోజు నాకు హ్యాండ్ ఇచ్చారో, నా పేరు లేదు, సరే నా దారి నేను అక్కడ 5 నిమిషాలు కనపడి నా ఊరు నేను పోయాను. వెళ్ళిపోయి ఓకే అసలు ఎమ్మెల్యే అంటే ఏం చేయగలదో చూపెడదామరా అని డిసైడ్ అయిపోయి నా పని నేను ఉండిలో చేసుకుంటున్నా. గవర్నమెంట్ డబ్బు లేకుండా చేస్తారు. ఆల్మోస్ట్ జనంతో మొబిలైజ్ చేసి, ఫ్రెండ్స్ దగ్గర మొబిలైజ్ చేసి యూనిక్గా చేయాలి అని చేసుకుంటూ వెళ్తున్నా. నాకు మంత్రి రాదు అని నేను అనుకోలేదు. ఆ తర్వాత వచ్చుంటే అసలు రాదు అని డౌటే లేదు కదా నాకు ఫస్ట్లో. ఓకే, అసలు ఎక్స్పెక్టేషన్ లేదు. ఎక్స్పెక్టేషన్ కాదు, డౌట్ లేదంటున్నా. హట్ అయ్యారు అయితే అప్పుడు హట్ అవ్వకుండా సంతోషంగా ఉల్లాసంగా ఉంటామండి. చాలా ఓపెన్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ అట్లీస్ట్ ఫర్ దిస్. అప్పుడు హట్ అంటే ఒళ్ళు మండింది. సో మర్చిపోయాను తర్వాత. ఆ తర్వాత మళ్ళీ నేను అసలు నాకు ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఇంకొక పదవి ఇస్తారని కూడా నేను అనుకోలే. నాకు ఆలోచన రాలా. ఇంకా ఆ తర్వాత ఎత్తేసారు అనుకున్నాను అంతే. మళ్ళీ ఇంకో పదవి వస్తుంది నేనైతే అనుకోలే. బట్ టు మై అటర్ సర్ప్రైజ్ బాబు గారు నన్ను పిలిచి, నేను ఇలా నీకు ఇది ఇస్తున్నానమ్మా అని చెప్పారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్ పోస్ట్. ఎందుకంటే అది ప్రజలకి ఏం చేయగలం ఆ పోస్టులో అంటే ప్రజలకు ఏం చేయలేం. బట్ నేను కోరుకునేది గౌరవం కాబట్టి నా గౌరవం వరకు. రాజుగారి గౌరవం ఒక్కటేనా, అధికారం వద్దా? ఇంకొంచెం అధికారం. యాక్చువల్గా టు బి వెరీ హానెస్ట్, నేను ఏదో చేయాలి, ఐ కెన్ డూ సంథింగ్. ఎందుకంటే చాలామంది ఐక్యూ లెవెల్స్ చూసిన తర్వాత ఈ డెఫినెట్గా వీళ్ళందరికన్నా మనకు కొంచెం బెటర్ ఐక్యూ ఉందేమో అని ఒక నమ్మకంతో ఏదో చేద్దాము అనే ఉద్దేశంతో యాక్సిడెంటల్గా వచ్చిన ఏదో చెయ్యాలి, వీ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్ అనే అనుకున్నా. అది డిప్యూటీ స్పీకర్గా అయితే మనం ఏం చేయలేం. ఏదో హౌస్ వరకు డిగ్నిఫైడ్గా గౌరవంగా రన్ చేయటం, ఎవరు పడతాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా అంటే అలా మాట్లాడకూడదు తప్పురాబాబు అని చెప్పటం, అంతవరకే చేయగలం తప్ప హౌస్ని ఆర్డర్లో, అది కూడా ఇప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చి నేను కూర్చున్నప్పుడు, మోస్ట్ ఆఫ్ ద టైం మీరే ఉంటున్నారు సార్, ఆయన అవకాశం ఇస్తున్నారు మా స్పీకర్ గారు, పెద్ద మనిషి కాబట్టి సో చేస్తున్నాం. బట్ అదర్వైజ్ చేయడానికి అక్కడ ఏమి స్కోప్ లేదు. సో ఐ కెన్ ఓన్లీ డూ ఏ గుడ్ వర్క్ యాజ్ అన్ ఎమ్మెల్యే. వేరే ఇంకేదన్నా బాధ్యత ఇస్తే ఐ థాట్, ఇప్పుడు నేనేమి అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లా.
అప్పుడైతే అసలు అనుమానం లేదు. చంచల స్థితికి ప్రశాంతంగా వచ్చేసారు ఇప్పుడు. నిశ్చల స్థితి. నిశ్చల స్థితి. చంచల అంటే రివర్స్ అవుతుంది, కానీ చంచల స్థితి నుంచి నిశ్చల స్థితికి వచ్చారు కదా సార్. అంతే. అప్పుడు అది మరి మళ్ళీ ఒకసారి మీ అభిమానులు వచ్చి ఒక ఉద్యమంలో లాస్ట్ టైం కూటమి ప్రభుత్వంలో ఇట్ ఈస్ నాట్ జస్ట్ టార్గెటింగ్ వన్ పార్టీ, అన్ని పార్టీస్ కి వార్నింగ్లు ఇచ్చారు. బీజేపీకి ఇచ్చారు, జనసేనకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు. మా రాజు గారికి టికెట్ ఇవ్వకపోతే మీ అంత చూస్తామని చెప్పి ఆ పార్టీ అభిమానులు కూడా సడన్ గా పూనకాలు వచ్చి ఓవర్ నైట్ ఫేస్బుక్ లో తిట్టేశారు, కడిగేశారు. ద మూమెంట్ మీకు టికెట్ అనౌన్స్ అయింది కదా రాజు గారు, వాళ్ళందరూ మళ్ళీ వినయ్ రామల్లా కూర్చుని కూటమి కోటేయండి అన్నారు మళ్ళీ. ఇప్పుడు ఇలాగే రెబెల్స్, రాజుగారు రెబెల్ ఫ్యాన్స్ అందరూ ఇంకొక సంవత్సరం పడుకుంటారు నాకు తెలిసి అంతే. ఆ లాస్ట్ 2.5 సంవత్సరాలు చూడండి సార్, అన్నీ లేస్తాయి. మళ్ళీ లేచినప్పుడు అంటే ఓకే, నాకు లేచినప్పుడు మీరు కంట్రోల్ చేస్తారా లేకపోతే? లేదండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, అంటే ఎక్స్పెక్ట్ కూడా కాదు, ఇట్ వాస్ డిసైడెడ్. డిసైడెడ్ అనుకున్నప్పుడు ఎప్పుడైతే అది జరగలేదో దాని గురించి ఆలోచించటం అంత భూతం ఇంకోటి లేదు అన్న రియలైజేషన్ నాకు వచ్చింది. ఆ రియలైజేషన్లో ఉన్నప్పుడే అనుకోకుండా డిప్యూటీ స్పీకర్ బాబు గారు పిలిచి ఇది ఇచ్చారు. ఐ వాజ్ క్వైట్ హ్యాపీ. నేనేమి నాకు ఈ పోస్ట్ వద్దండి, నాకు మంత్రి కావాలండి అని నేనేం అనలా. థ్యాంక్స్ అండి యాక్సెప్ట్ చేశాను. ఈ పర్టికులర్ ఫేజ్ లో ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇదే ఉంచుతారా, రేపొద్దున ఇది కూడా తీసేసి ఇంకొకరిని వేస్తారా, లేదంటే ఇంకొక ఉద్యోగం ఇస్తారా, ఇంకో బాధ్యత ఉద్యోగం చేస్తారు ఇంకో బాధ్యత ఇస్తారా అనేది అది ఎవరు గెస్ట్ చేయలేరు అంటున్నా. రప్చర్ చేయండి ఇంకా, ఎందుకంటే మీ ఫ్యాన్స్ అనేవాళ్ళు చాలా డెలికేట్ గా నన్ను ఉతుకుతారు ఇంటర్వ్యూతో, ఇంత రప్చర్ చేస్తావు రాజుగారిని. సార్ సినిమా డైలాగులు చెప్పలేను అన్నారు, కానీ ప్రతి ఒక్క మనిషిని చూస్తే 1 word లో వాళ్ళ గురించి చెప్పగలుగుతాం కదా. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సజ్జల గుర్తు రాగానే మీకు ఫస్ట్ వర్డ్ ఏం గుర్తొస్తుంది సార్? ఆయనకి సకల శాఖ మంత్రి అని పేరు పెట్టిందే నేను. మీరు పెట్టారు సార్, మాకు ఇంకొక ముద్దు మాట ఒక్కటి కావాలి. మీరు అలా ఒక్క స్క్రిప్ట్ రాసి వెళ్ళిపోయారు, మీరు కొత్త స్క్రిప్ట్ కావాలి మాకు. సింగిల్ వర్డ్ ఇప్పుడున్న సజ్జలను చూస్తే. ఇప్పుడున్న సజ్జలు ఏముంది, ఇవాళ యాక్చువల్గా ఫ్లైట్లో కలిసి వచ్చాం, పలకరించా. ఓకే, సకల శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు జీనియస్, వర్కహాలిక్ చెప్పాలి అంటే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే సమస్య వస్తుంది నాకు. మంచి మాట చెప్పండి సార్. మంచి మాట కూడా చెప్పొచ్చా? ఎందుకంటే మీకు ఆ సౌలభ్యం ఉంది ఈరోజు డిప్యూటీ స్పీకర్ గారి కింద. మీరు టీచర్, ఆయన శిష్యుడు కాబట్టి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటే ఒక్కడు కాదు, నాకు 2-3 గుర్తొస్తారు. ఒకళ్ళు దుర్యోధనుడు, ఇంకొకళ్ళు రావణ బ్రహ్మ. ఇద్దరు చాలా అత్యున్నత పదవుల్లో ఉన్నారు. ఆయన లంకాధీశుడు, ఈయన కురు సామ్రాజ్య పరిపాలకుడు. కానీ వాళ్ళల్లో ఉన్న మంచి గుణాలన్నీ తీసి అవతల పడేస్తే ఆ మిగిలిన రావణుణ్ణి సుయోధనుణ్ణి ఒక గ్రైండర్లో వేస్తే ఉద్భవించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ లెక్కన అదే నోటుతో మీరు బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా వెళ్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఆయన గురించి చెప్పాలంటే సింగిల్ వర్డ్ లో, మీరు ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి, దగ్గర నుంచి చూసుంటారు కాబట్టి. అంటే నేను అవినాష్ రెడ్డిని దగ్గర నుంచి చూసా కానీ బట్ సింగిల్ వర్డ్ లో అంటే పెద్ద అంటే మీ మాటలు నూర్చుకోలేనంత వ్యక్తులు కాదు. లోకేష్ ఈజ్ టోటలీ వర్కింగ్ వెరీ హార్డ్. మరి జనం అంచనాలని పూర్తిగా తలకిందులు చేసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఇస్ ఫైటర్. బాలకృష్ణ గారు స్నేహపాత్రుడు, మంచి వ్యక్తి. ఇంకా అభిమానులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ మీ ఇద్దరి మధ్య. ఎందుకంటే నేను బాలకృష్ణ గారు మాకు ఆల్మోస్ట్ 3 decades 3 దశాబ్దాల స్నేహం. ఆయన్ని అర్థం చేసుకోగలిగితే
ఆయన అంత మంచోడు అవ్వలేడు. సో రాజు గారు, నేను కూడా మీ అభిమానులతో పాటు అందరితో పాటు నా వాయిస్ ని గట్టిగా వినిపిస్తున్నాను. ఎస్, మీ పైన ఓటింగ్ జరుగుతుంది. ఎస్, మీ అభిమానులు ఇంకొక సంవత్సరం పడుకుంటారేమో కానీ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్. ఇంకొక సంవత్సరం తర్వాత నిద్రలేసి కళ్ళు నలుపుకుని మళ్ళీ మా రాజుగారికి న్యాయం చేయాలి, మా రాజుగారికి మంత్రి పదవి ఇవ్వాలని ఉద్యమాలు స్టార్ట్ అవటం ఖాయం. అండ్ ఇప్పుడు మీరు ఇంత మాట్లాడారు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎట్ నౌ మీరు చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అదనపు బాధ్యతలు ఇచ్చిన మోసే కెపాసిటీ మీకు ఉంది. డెఫినెట్గా మోయగలను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ టు సీ ఎస్ మినిస్టర్ సూన్. అండ్ నాకు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలి అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.